అధికార అహంకారం నెత్తికెక్కిందా? అరాచకం చేసినటువంటి ఒక నాయకుడు, అర్చకుడి మీద దాడి చేసినటువంటి ఒక పాపాత్ముడు సంబంధించినటువంటి ఉదంతం ఇది. దీని వెనకాల ఉన్నది ఏంటి అన్నటువంటిది అతను బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు దాడి చేసే అధికారం ఎవడు ఇవ్వలేదు, ఇట్లాంటి వాడు ఎవడు అన్నటువంటిది కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. సాక్షాత్తు శివాలయంలోని అర్చకుల మీద వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలుతో దన్నారు, దవడ మీద కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫాల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రిని తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహాయ అర్చకుడు పి వెంకట సత్యసాయితోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడిపై ఆయన చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ దాడికి దిగారు. అసభ్య పద్యాలంతో తిట్టి కాలుతో తండంతో ఆయన కింద పడ్డారు. వైకాపా నాయకుడు కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయకుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. అసభ్య పద్యాలంతో దూషించడమే కాక మీ అంతు చూస్తానంటూ వీరంగం సృష్టించారు. ఈ తతంగానికి భక్తులు నివ్వెరపోయారు. ఓవరాల్గా దీని మీద నాకు కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ముందు అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీయాలి. అక్కడ అసలు ఏం జరిగింది అన్నట్టు ఇది ఈనాడు రాసింది కాబట్టి ఇందులో కొంత నిజం ఉంటుంది, కొంత అబద్ధం ఉంటుంది. బట్ దాడి చేస్తాం అన్నటువంటి ఖచ్చితంగా దుర్మార్గమే. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటిది ఎవరైనా సరే, అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఏ ఒక్కడైనా సరే వదిలిపెట్టాల్సిన అంశమే కాదు. ఈ ఉదంతంలో ఉన్నటువంటి వాడు ఆ నాయకుడి ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. నిన్ననగా పోలీసులు కంప్లైంట్ పెడితే అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు ఆ సీసీటీవీ ఫుటేజ్ని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. టోటల్గా దీని మీద ప్రభుత్వం జవాబుదారీ సమాధానం చెప్పాలి. కొట్టు సత్యనారాయణ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.